వలసల విషయంలో దూకుడు పెంచిన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే 2 వారాల్లో గోల్డ్ కార్డ్ ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాలో పెట్టుబడుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ చెప్పారు. ఇన్వెస్టర్ల కోసం గత 35 ఏళ్లుగా అమలులో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్టు, దాని స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాల్ని జారీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ వీసాలతో యుఎస్ లో అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం మరింత తేలిక కానుందని ట్రంప్ అన్నారు. 50 లక్షల అమెరికన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 43 కోట్లు ఇన్వెస్ట్ చేసే వారికి గోల్డ్ కార్డ్ మంజూరు చేయనున్నట్టు ట్రంప్ తెలిపారు. అమెరికాలో ఇన్వెస్ట్ చేసే వారికి, పెట్టే వారికి పౌరసత్వం కల్పించే దిశగా గోల్డ్ కార్డ్ వీసా జారీ చేయనున్నారు. సంపన్న ధనవంతులకు ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని, వారు మరింత సంపన్నులయ్యే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారని, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, దీంతో గోల్డ్ కార్డ్ విజయవంతం అవుతుందని తాము భావిస్తున్నట్టు ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాల్ని అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని యుఎస్ ప్రెసిడెంట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. EB-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించడంతో గత 35 ఏళ్లుగా ఈ విధానం అమలులో ఉంది. అయితే ఈ వీసా విధానంలో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఆరోపణలొచ్చాయి. దీంతో ట్రంప్ సర్కార్ గోల్డ్ కార్డ్ ని తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు గోల్డెన్ వీసాలని జారీ చేస్తున్నాయి. సంపన్నులని ఆకర్షించేందుకు యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ తదితర దేశాలు గోల్డెన్ వీసాలు ఇస్తున్నాయి. తాజాగా ఈ దేశాల సరసన యుఎస్ చేరనుంది. ప్రస్తుతం EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా, గోల్డ్ కార్డులపై గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదని ట్రంప్ తెలిపారు. ద్రవ్య లోటును తగ్గించుకునేందుకు 1 కోటి గోల్డ్ కార్డులను ఇచ్చే టార్గెట్తో ఉన్నట్టు ట్రంప్ ప్రకటించారు.